రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంబాగ్లో విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్. మెదక్, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రైడింగ్స్ కొనసాగుతున్నాయన్నారు. బినామీ ఆస్తులపై ఆరా తీస్తున్నామంటున్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ శాఖ ఏడీగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ నివాసంతో పాటు తనకున్నటువంటి కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుండి కూడా సోదాలు చేస్తున్నారు. సో ఆయన దగ్గర నుండి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అండ్ బినామీలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ సేకరించారు. మనతో పాటు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ సార్ ఉన్నారు. వంటి తెలుస్తాం సార్, ఎట్లాంటి ఆధారాలు అతని నుండి సేకరించారు, అసలు దీనిపైన అవినీతి ఆరోపణలు గతంలో ఏమైనా ఉన్నాయి? ఇతని పైన ఆరోపణలు ఉన్నాయండి. ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇతని పైన నిఘా ఉంచడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా కొద్దిగా ఇతని పైన ఉన్న అవినీతి ఆరోపణలు ప్లస్ అవినీతి ఆరోపణల ద్వారా ఇతను సంపాదించిన ఆస్తులు, కూడబెట్టిన ఆస్తులు అన్నిటి కొన్ని విషయాలు తెలిసినాయి మాకు. దాని ఇన్ఫర్మేషన్తో తిరగడం వల్ల మా పై అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని ఒక కేసు నమోదు చేయడం జరిగిందండి. డిఏ కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు ఉదయం అంబేద్కర్ గారి ఇంట్లో సోదాలు చేయడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ హీజ్ రెసిడెన్స్ మేము ఇంకొక 12 to 14 టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మిగతా చోట్ల ఎక్కడైతే అంబేద్కర్ గారికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సస్పెక్టెడ్ బినామీదార్స్ అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 12 to 14 టీమ్స్ ఉన్నాయి. ఈ దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. మెదక్లో ప్లస్ నల్గొండ ఏరియాలో ప్లస్ రంగారెడ్డి రేంజ్లో ప్లస్ హైదరాబాద్ సిటీలో ఈ అన్ని చోట్లలో కూడా మా యొక్క దర్యాప్తు టీమ్స్ ఉన్నాయి, చేస్తున్నారు. సో మేము దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన నియర్లీ అరౌండ్ 3 ప్లాట్స్, ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నరకోడాలో, ప్లస్ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ గచ్చిబౌలిలో, ప్లస్ ఒక 10 ఎకరాల భూమి సూర్యాపేట ఏరియాలో, పెన్పహాడ్ ఏరియాలో, ఇవన్నీ మేము ఇప్పటివరకు గుర్తించడం జరిగిందండి. ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. బినామీలకు సంబంధించి ఏమైనా పత్రాలు మీరు ఏమైనా దొరికాయా బినామీలు? అదే అండి, బినామీ పేర్లతో అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పలేను. ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇంకా మాకు ఒక దర్యాప్తులో ఒక స్టేజ్కి చేరుకున్న తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంటే గతంలో కూడా అదే ఇబ్రహీంబాగ్కి సంబంధించినటువంటి ఏడీగా చరణ్ సింగ్ కూడా ఏసీబీకి చిక్కాడు. సో అదే కార్యాలయంలో మళ్ళీ అంబేద్కర్ కూడా చిక్కినట్టు తెలుస్తుంది. సో అతని ఆఫీస్లో ఏమైనా పత్రాలు, నకిలీ పత్రాలు కానీ అవినీతికి సంబంధించిన పత్రాలు కానీ ఏమైనా సీజ్ చేశారు? ఇప్పటి వరకు ఉన్న దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. ప్లస్ అతని ఆఫీస్లో కూడా మా యొక్క దర్యాప్తు టీం ఉంది. సో ఆ దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం మాత్రం నేను ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేను. ప్లస్ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మీకు షేర్ చేసుకుంటానండి. సో అవినీతిగా ఎంత మేరకు ఇతను సంపాదించాడు అనేటువంటి విషయాలను పూర్తిగా కూడా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. విజయనగరం అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.